అమ్మాయిలు అబ్బాయిలే ఈ బీచ్కి తుప్పలని తెలిపో. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గాజువాక రమేష్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈ రోజు అయితే తంతడి బీచ్ అయితే మీకు చూపించబోతున్నాను గైస్. మనం ఇప్పుడు తంతడి బీచ్ మీకు చూపించిన తర్వాత తంతడి బీచ్కి ఎలా రావాలి, ఏ విధంగా రావాలి, బస్ ఫెసిలిటీ ఉందా లేదా అనేది మీకు చూపిస్తాను గైస్. ఇప్పుడైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ఓకే, ఈవేళ మనం అందమైన కానీ అంత పాపులర్ కాని బీచ్కి వచ్చేసాం. అదేంటంటే తంతడి బీచ్. ఈ బీచ్ అతి పెద్ద జనసంచారం ఉండదు కాబట్టి ప్రశాంతంగా టైం గడపాలనుకునే వారికి ఇది మంచి ప్లేస్. రాకీ బీచ్ కాబట్టి అలలు కుట్టుకునే సౌండ్, రాళ్ళ మీద తాకే నీటి చినుకులు చాలా అందంగా ఉంటాయి. ఇక ఇక్కడికి రాగానే మొదట కంటకి పడేది అలల రాళ్ళ మీద దెబ్బ కొట్టే సౌండ్. ఆహా, ఫ్రీ సౌండ్ థెరపీ. జనాలు తక్కువగా ఉంటారు కాబట్టి లవర్స్కి, ఫ్రెండ్స్కి, సైలెంట్గా కూర్చునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్. కానీ బ్రో గుర్తుంచుకో, ఇది రాకీ బీచ్ కాబట్టి లోపలికి ఈత కొట్టొద్దు. అలా చేస్తే ఫోటోలో లైక్స్ వస్తాయి కానీ లైఫ్ రిస్క్ అవుతుంది. సూర్యోదయం, సూర్య అస్తమయం ఇక్కడ చూడటం నిజంగా మిస్ అవ్వకండి. మరి ఫ్రెండ్స్, విశాఖలో తంతడి బీచ్కి ట్రిప్ పెట్టుకోవాలని ఉంటే కెమెరా తప్పక తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి మూమెంట్ ఒక అందమైన మెమొరీగా మిగిలిపోతుంది. సరే ఫ్రెండ్స్, తంతడి బీచ్ అలలో మసాజ్ తీసుకున్నాం, రాళ్ళ మీద నీట్ బీట్ విన్నాం. ఇక మన ట్రిప్ ఇంకా ఆగిపోలేదు బ్రో. తర్వాతి స్టాప్ తిక్కవానిపాలెం బీచ్. ఇది తంతడి బీచ్ కంటే కాస్త కలర్ఫుల్, కాస్త లవ్లీగా ఉంటుంది. ఇక్కడ జనాలు ఎక్కువ అంటే మజా డబుల్, ఫోటోలు ట్రిపుల్. మరి రెడీ అవ్వండి బ్రో తిక్కవానిపాలెం బీచ్ ఎంట్రీకి. హాయ్ అండి, గాజువాక రమేష్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడే తంతడి బీచ్కి ట్రిప్ పెట్టేసి వచ్చాం. ఇక ఇప్పుడు మనం చేరుకున్నాం తిక్కవానిపాలెం బీచ్. ఇది విశాఖలో ఉన్న బీచ్ల్లో చాలా అందంగా, కాస్త కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ అలలు కొట్టుకుంటూ వస్తే ఆ సౌండ్ మనసుని ఫుల్ రిఫ్రెష్ చేస్తుంది. ఫ్రెండ్స్తో కూర్చోవాలన్నా, ఫ్యామిలీతో టైం గడపాలన్నా ఇదే బెస్ట్ ప్లేస్. మరి ఇక్కడ తీసుకునే ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పెట్టగానే లైక్స్ వర్షంలా పడతాయి. కానీ జాగ్రత్త బ్రో, ఎప్పుడు సేఫ్గా ఉండండి. బీచ్ బ్యూటీని బయట నుంచే ఎంజాయ్ చేయండి. మరి తిక్కవానిపాలెం బీచ్కి మీరు రాకపోతే విశాఖ ట్రిప్ ఆఫ్ కంప్లీట్ కాదు అనుకోవచ్చు. అదేంటి ఆలస్యం, రెడీ అవ్వండి. మరి గాజువాక రమేష్ ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
మరొక విషయం ఏమిటంటే ఇక్కడికి లవర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారంట. ఇక్కడ పరిస్థితి ఏంటనేది ఒక పెద్ద ఆవిడ ఉంది, ఆవిడని అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు ఆకలి వెళ్ళిపోతున్నాయి, ఆకలి వెళ్ళిపోతున్నాయి, ఆకలి వెళ్ళిపోతున్నాయి. ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. ఆకలి తోరకెళ్ళి మేపుకుంటున్నాను, మేపుకుని తింటే మా ఆకలి కనరాకి ఎతుకుతున్నాను. దెబ్బలంట పిల్లోడు మాకు లేస్తున్నారు, పిల్లోడు మాకు లేస్తున్నారు, పిల్లోడు మాకు లేస్తున్నారు. పిల్లోడు మాకు లేస్తుంటే నేను ఏమన్నారా, మీ అమ్మోళ్ళు లైఫ్ అంతా ఎంత కష్టపడి తల్లి తండ్రి చదివిస్తున్నాలి, మీరు బళ్ళల్లోకి వచ్చి ఎలా ఇద్దరు పడుతున్నాలి అని కర్ర ఎత్తి ఆయన కొడదామని. కర్ర ఎత్తే కొడదామంటే మా అమ్మ కొడితే కొట్టుమామని మా ఏడుసేసి మా అమ్మ అంత నాలుగు భూమితో దొరుకుతున్నారు. ఏడుసేయాలి బాబా, మరి తల్లిదండ్రులు బాధపడలా, తల్లిదండ్రులు డబ్బులు చదివించడం లేదా? ఆ దొంగజాత గొలుగోలాపండి, ఆ దొంగజాత గొలుగోలాపండి, ఆ దొంగజాత గొలుగోలాపండి ఆంటీ అలాగే పిలుస్తారా? పని చేస్తున్నారు. ఆ చదివిస్తే ఇట్టే వచ్చి ఇద్దరాడుతున్నాను. ఉబడికన్నా మూతి మేము వేసమన్నా లేదు, కడుపులో పేగులన్నా లేదు. సన్నగా ఉన్నారు, సన్న కుర్రోలు. అమ్మాయిలే అబ్బాయిలే, అమ్మాయిలే అబ్బాయిలే ఈ బీచ్కి. ఆ తుప్పలాంటి వెళ్ళిపోతా, ఆ తుప్పలాంటి వెళ్ళిపోతా, ఆ తుప్పలాంటి వెళ్ళిపోతారు. మాకలు తోలుకోయి చూడమే మా పని. ఓ అమ్మానో ఓ బాబు వస్తారు, అది 3 బీరకాయలు తెగుతుంది, 3 బీరకాయలు తెగుతుంది, 3 బీరకాయలు తెగుతుంది. ఆడది మొగోడు 2 బీరకాయలు, మొగోడు 2 బీరకాయలు, మొగోడు 2 బీరకాయలు తెగుతాడు. ఆ 2 బీరకాయలు తాగి మా అమ్మ చెప్పే ఈ నెంజినండి వదలమంటే వదలకంటుంది. కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివరు, మటన్ హెడ్, చేపల కర్రీ. మరి ఏడు చెయ్యాలి, మాటలు మేపుకుంటే ఈ నచ్చారు ఆలకించడమే. ఈ నచ్చారు ఆలకిచ్చి గుంటలు తిడతాను నాని. ఏమా పెళ్లిగానే కాదు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు అమ్మ, ఈ మామయ్యని ఎప్పుడు పెళ్లిచ్చావు అమ్మ అని అడుగుతుంటాం బడి మీద వచ్చిన వాళ్ళు. ఓ తాత డాన్స్ చేస్తుంది. ఏమో తాతనాలో లేదో చూడలేదు, చూసిందేమో తాడిసేట తాగింది. అది 3 బీరకాయలు, ఆడేమో 2 బీరకాయలు తాగితే ఇది 3 బీరకాయలు తాగి అక్కడ శంకరాల్లోనే తొంగిడిపోతే ఎప్పుడు ఆడేసం. ఓడేమో ఈ చెట్టు కిందేమో తన్నో తెన్ను తెన్ను తెన్నో తెన్ను తెన్ను తెన్నో తెన్ను తెన్ను తెన్న ఒడుతో బెల్లో నుంచి వచ్చి కాలేజీ నుంచి వచ్చి ఓ పాట చదివేసుకోయో పాట ఎలా తుప్పలాడు దింకొస్తే ఎలా తుప్పలాడు దింకొస్తే ఎలా తుప్పలాడు దింకొస్తే బాగుంటుందా? తల్లి తప్పు కాదా? తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. అంటే గోజాక్ అంటే నెంకిలిపురం అంటే అనకాపిల్లి అంటే ఇలా ద్వారం నుంచి వస్తున్నాను గుంటలే. బీరకాయ రొట్టుకోయి, బాందాకాయ రొట్టుకోయి, మొగోలు ఆడోలు ఇదే పని మా తిక్కమని పారాను. మా అలా కొలి మూసుకోవడమే, కొలిమే గుడ్డలు చేసుకోవడమే. మరి ఎడు చేస్తాం? పిల్లలు ఏం చేయగలం? పిల్లలు ఏమి చేయాలి? తల్లిదండ్రులు పంపకంలో ఉన్నది. ఈ పంపకం బాధ్యత నా కూతురు చదివేస్తుంది, నా కూతురుని అక్కడ వేసాను, నా కూతురుని అక్కడ వేసాను ఇంత కాదు. అది జాగ్రత్తగా తల్లిలో ఉన్నదయ్యా. చంద్రబాబు ఆకలి వెళ్ళిపోతున్నాయి, చంద్రబాబు ఆకలి వెళ్ళిపోతున్నాయి, చంద్రబాబు ఆకలి వెళ్ళిపోతున్నాయి. సో గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాజువాక రమేష్ యూట్యూబ్ ఛానల్.